హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం కోసం మన ఫ్లైఓవర్ మీదకి వచ్చేసి ఉన్నాయి. వెల్కమ్ బ్యాక్ టు మిడిల్ క్లాస్ బ్లాగర్ 24. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా ఖైరతాబాద్ గణేష్ చాలా అంగరంగ వైభవంగా అవుతుంది. అది ఖచ్చితంగా డౌట్ లేకుండా తెలుసు. సో ఈసారి చూసేద్దాం, దగ్గరుండి మనం విజువల్ అయిపోదాం, వైబ్లోకి వెళ్ళిపోదాం, ట్రాన్స్లోకి వెళ్ళిపోదాం. చలో చూస్తుండగా అట్లా ఖైరతాబాద్ వినాయకుడు అయితే వస్తుంటే అసలు గూస్ బంప్స్ అని చెప్పాలి. ఇట్లా జనాలు ఎంత ఖాళీగా ఉంటారు. నేను ఫస్ట్ టైం వీడియో చూపించినప్పుడు ఇప్పుడు 2 నిమిషాలలో నిండిపోతారు, మీరే చూస్తారు. అసలు అర్థం కాలేదు, మైండ్ పోయింది నాకైతే. టకటకటకట ఇట్లా చీమలు వచ్చినట్టు వచ్చేసిర్రు. చూడు అసలైన వైబ్ ఎట్లుందో. మానవ సంకల్పానికి తోడై నిలిచిందా దైవం సాహోవనే ప్రపంచము, తన నమ్మకమే తన ఆయుధమై పోరాడుతూ ఉంటే తలుంచదా విధి సైతం. చూస్తురు కదా, ఇసుక వస్తే రాలనంత పబ్లిక్ అంటారు చూడు, ఆ డైలాగ్ ఇది. ఫస్ట్ టైం ఇట్లా నేను లైవ్ నుండి చూసిన. ప్రతిసారి టీవీలో చూడడమే తప్ప ఇదే ఫస్ట్ టైం నేను చూసుడు. ఎంత వైబ్ అంటే ఒక్కసారి అది పోగానే మొత్తం రోడ్డు మొత్తం ఖాళీ అయింది. ఉరుకులు పరుగులు మొత్తం ఒకటే జై బోలో గణేష్ మహారాజ్కి జై, అగ్లే బర్సే మొత్తం ఇదే డైలాగు. బాబా మీరు ఇంతవరకు ఎప్పుడన్నా వేయర్రా? పోయిన వాళ్ళు ఎట్లుంటుంది ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేసుకోండి. పోని వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అని వెళ్ళండి, నేను చెప్తా కదా. మొత్తం నిండిపోయింది రోడ్, అసలు ఎలాంటి వెహికల్స్లో ప్యూర్ డివోషనల్ వైజ్ మొత్తం. సెక్రటరీ ఏరియాని ఇంత అందంగా చూసిన రోజు నేను ఇదే ఫస్ట్ టైం ఇన్నేళ్ళు హైదరాబాద్లో. బాబా మళ్ళీ ఇట్లా అయిపోయిందో లేదో చూడు, ఎక్కడోళ్ళక రోడ్లు మొత్తం ఖాళీ అయిపోయినాయి. సో అంతా లోపలికి వేరు సెక్యూరిటీ రోడ్ లోపలికి. అండ్ మనం అట్లా సోడా అయిపోయినాం. ఇక్కడ చూడు క్రౌడ్ని కంట్రోల్ చేయనీకి అసలు అయితలేదు. ఇంత జనాలలో చూడు భక్తి అంటే ఏందో మీకే తెలుస్తుంది. నేనైతే వైబ్ని ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నామా. సో అట్లా పోతున్నాము, ముంగడ బార్గెట్ పెట్టి ఆపేసిర్రు. ఎందుకంటే క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి తొక్కిసలాట ఇలాంటివి ఏం జరగకుండా చిన్న వే పెట్టిర్రు. సో పోలీసులు అయితే చాలా కష్టపడ్డారు, నేను చూసిన. అండ్ మైక్లలో ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తూనే ఎవరు. ఇక ఎట్టకెళ్ళి అయితే ఓపెన్ చేసి లోపలికి పోయి రెడీగా ఉన్నాం. నేనైతే దగ్గర దాకా పోతా అనుకున్నా, బట్ బార్గెట్స్ వేస్తారు అనుకోలేను. దగ్గరికి పోయినాక బార్గెట్స్ వేసిర్రు, మీకే కనిపిస్తుంది చూడండి. ఈడికే లాస్ట్ మనం ఆగిపోయింది. ఇక్కడ నుంచి అయితే మీరు విజువల్స్ చూడొచ్చు ఎంత క్లియర్గా ఉందో. ఇక్కడికి లాస్ట్. అండ్ ఇక్కడ నుంచి పోలీస్ సెక్యూరిటీ టైట్, ఓన్లీ ప్రెస్ అండ్ మీడియా కాన్ఫరెన్స్ వాళ్ళే అలౌడ్. అండ్ ఇక్కడ చాలాసేపు వెయిట్ చేసినాం మేము. పిచ్చి లేచింది, ఎందుకంటే ఎండ మామూలు కొట్టలేదు. అబ్బబ్బబ్బా, అసలు ఇన్ని రోజులు నేను ఎండ చూడలేను. ఈ రోజు చూసినంత ఎండని మామూలు టార్చర్ అనిపించలేదు మాకు మాత్రం. ఈ ఒక్కొక్కరు ఫోటోలు వైబ్, వినాయకుడి దగ్గరకు వస్తున్న కొద్దీ మేము కళ్ళు ఇట్లా మీదికి పోయి ఆ వైబ్ ఎట్లుందంటే చెప్పలేము నోరుతోటిగా. ప్యూర్ డివోషనల్ వైబ్. అసలు ఎంత మైండ్ మొత్తం రిలాక్స్ అయిపోతుంది అంటే, నువ్వు ఈ జై కొట్టడంలో బిజీ అయిపోతావు. మంది ఆ వైబే వేరు. ఇంకా ఫైనల్లీ వెల్డింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. వినాయకుడు అయితే దగ్గరికి పోయిండు క్రేన్ దగ్గరికి. ఇక వెల్డింగ్ వర్క్ టైం తీసుకొని మినిమం 1 to 1.5 hours పట్టింది. ఈ మీదికి వెళ్ళి ఎండ, ఒకది డిహైడ్రేషన్ మామూలుగా లేదు, ఒక్కొక్కరికి టార్చరు. రిటర్న్ పోదామంటే రిటర్న్ కూడా పంపించలేరు, ఎందుకంటే తొక్కిసలాట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని. సో ఫైనలీ ఆఫ్టర్ 1.5 hours వెయిటింగ్ తర్వాత వినాయకుని క్రేన్ తోటి స్టార్ట్ చేయగానే ఎక్కడ ఎనర్జీ మళ్ళీ వచ్చేసింది అందరికీ, వైబ్. అండ్ చూడండి మీడియా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఎండ మామూలు కొట్టలేదు. కొందరు ప్రిపేర్ అయ్యి గొడుగులు తెచ్చుకోరు, బట్ లైన్లో ఉన్న వాళ్ళు కూడా గొడుగు తెచ్చుకోరు, కానీ నో యూస్, ఎందుకంటే కళ్ళల్లో తాకుతుంది కాబట్టి అందరు వద్దన్నారు. ఇక చూడు రీటర్ పోనీకి ఎంత ట్రై చేస్తుర్రో. అస్సలు పోదామంటే అక్కడ వాళ్ళు పోనిస్తలేరు, పోలీసు వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయలేరు. హ్యూజ్ థ్యాంక్స్ టు తెలంగాణ పోలీస్. సీరియస్గా చాలా కష్టపడ్డారు చెప్పొచ్చు. ఇక ఎట్టకెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయింది. అమ్మయ్య మనకైతే దర్శనం వచ్చిందిరా అనుకున్నా. సో ఫేస్ అటు సైడ్ ఉంటే ఇటు సైడ్ దింపేసిండు క్రేన్ డ్రైవర్. అందరు డివోషనల్ వైబ్ ఎట్లుంది ఒకసారి మీరే చూడుర్రి. ఎవరి ఫోన్ వాళ్ళు తీసుకొని మొత్తం క్యాప్చరింగ్ చేసుకుంటా ఒక్కటే నామం, జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్. చూస్తుండగా ఇట్లా మెల్లమెల్లగా లోపలికి పోయింది, మీరే చూడొచ్చు. ఫస్ట్ డైరెక్టర్లో పెట్టేసిండు వినాయక స్వామిని, ఆ తర్వాత మెల్లగా స్లైట్గా వంపడం స్టార్ట్ చేసిండు. అబ్బబ్బబ్బా, వైబ్ మాత్రం వేరే. ఒక్కొక్కరు కళ్ళల్లో ఆనందం, భక్తి. ఒక్కొక్కరైతే చెప్పులు పక్కన పెట్టేసి మొక్కడం,
ఎంత క్రేజీ అనిపించిందంటే చాలా మంచిగా అనిపించింది. ఫైనల్లీ అయిపోయింది. రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాం ఇక. ఇంకేం లేదు, అమ్మ తగాయించిపోయినాం మేమైతే ఎండకి. సో చూడురి, ఎటు రోడ్లు చూసినా అంత వినాయకుడు వైబ్సే. సో అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మిడిల్ క్లాస్ బ్లాగర్ 24.